ఒక చర్చ, మాలలు ఆర్థికంగా బలవంతులు, రాజకీయంగా పదవులు వాళ్ళకే వస్తాయి. ఈ చర్చని చాలా బలంగా నరేట్ చేసి సమాజంలో అయితే ఈ వాదన అయితే ఉందా? ఇప్పుడు మాలలు కొంత ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నారు, ఉద్యోగాలు వాళ్ళకి బాగా వచ్చినాయి, వాళ్ళే కొంత మాదిగల కంటే పై స్థాయిలో ఉన్నారన్న ఈ చర్చను మీరు ఇప్పుడు ఏకీభవిస్తారా? ఆ చర్చను వాస్తవంగా నేను ప్రాక్టికల్గా గ్రౌండ్లో తిరిగిన వాడిగా నేను దానికి ఏకీభవించాను. ఓకే. ఎందుకంటే ఆర్థికంగా భూముల విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, అవన్నీ కూడా ప్రాపర్ లెక్కలు తీస్తే ఎవరు ముందు తీసుకున్నారు ఏంటనేది అర్థమవుతుంది. ప్రాపగాండా ఏముందంటే ఈ మాల సామాజిక వర్గం 59 కులాలు పైన ఉండడం వల్ల వీళ్ళందరూ కూడా బెనిఫిట్స్ పొందారు అనేది ప్రాపగాండా ఉంది. అది ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ వాళ్ళు ఎక్కువ బెనిఫిట్స్ పొందారు. అది ఒప్పుకోవాలి. అక్కడ మాలలు మాదిగలు నేను ఇంతకుముందు చెప్పాను, వాళ్ళు బెనిఫిషరీస్. కానీ తెలంగాణలో ఒకడు ఐఏఎస్ ఆఫీసర్గా రామ్ లక్ష్మణ్ అంటే ఆయన ఉండండి, మిగతాళ్ళంతా కూడా ఈ తెలంగాణలో దాదాపు ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన వాళ్ళు తక్కువ. అదే ఆంధ్ర నుంచి అయ్యారు. ఈ తెలంగాణ నుంచి మాదిగ సామాజిక వర్గం నుంచే ఉద్యోగ రంగంలోకి వచ్చారు. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా కోనేరు రంగారావు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కడియం శ్రీయర్ గారు ఉన్నారు, రాజయ్య గారు ఉన్నారు. మాల సామాజిక వర్గానికి తెరాస గవర్నమెంట్లో మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. రాజకీయంగా ప్రాతినిధ్యం కూడా తెలంగాణ టీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఎక్కువ మంది మాదిగలే ఉన్నారు. స్థానిక సంస్థలు కూడా వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు అది నేనేమంటున్నానంటే ప్రాతినిధ్యము రాజకీయంగా ఎప్పుడు వస్తుందంటే ఆయా రాజకీయ ఉద్యమాల్లో ఉన్నప్పుడు అవకాశాలు వస్తుంటాయి. కానీ ఈ 30 సంవత్సరాల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మాల సామాజిక వర్గం ఎక్కువ ఉండే అక్కడ ఆంధ్ర నుంచి, కానీ తెలంగాణ నుంచి తక్కువ ఉండే. ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో మాదిగ సామాజిక వర్గమే అన్ని రంగాల్లో అవకాశాల్లో ముందున్నది. ఇది వాస్తవం. ఫైనాన్షియల్ స్టేటస్ అది మనం వాస్తవంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. భూముల విషయంలో ఇప్పుడు ఆర్థికంగా ఉన్నారు అనేటువంటిది మాల సామాజిక వర్గంలో కొంతమంది ఉన్నారు, మాదిగ సామాజిక వర్గంలో కూడా ఉన్నారు. అది ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది మనం లెక్కలు తీస్తే కానీ మనకు స్టాటిస్టిక్స్ తీస్తే కానీ అర్థం కాదు. అది మనం అల్టిమేట్ గా ఈ గొడవ మరింత పీక్స్కి వెళ్ళకుండా ఇందులో ఒక చీలిక వచ్చే వాతావరణాన్ని ఎవరైనా క్రియేట్ చేస్తే ఆ రకంగా చేయకుండా ఏ రకంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం, దీనికి ఒక ఎండ్ కార్డ్ పెట్టేది? ఇప్పుడు అంబేద్కర్ ఐడియాలజీని, భారత రాజ్యాంగాన్ని, ఈ రాష్ట్రంలో వచ్చిన ప్రతి ఉద్యమంలో ముందు వరుసలో దళితులు ఉన్నారు, అది ఒప్పుకోవాలి. అది మాల కానీ మాదే కానీ ఈ మేధావి వర్గంగా ఉన్న వాళ్ళు మనము వాళ్ళను రెచ్చగొట్టే విధంగా మాట్లాడకుండా రాజకీయ నాయకులుగా ఉన్న వాళ్ళం కూడా ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి, నిజంగా దీన్ని ఏ విధంగా మనము పంచుకోవడం అనేటువంటి జరగాల్సిన అవసరం ఉంది. నిజంగా అసలు ఇది దళితుల యొక్క ఐక్యతకు ఇబ్బంది జరుగుతుందా, లేకపోతే మనము విడిపోవడం వల్ల నష్టం జరుగుతుంది అనేది మేధావి వర్గం కూర్చొని, మాల మేధావి వర్గం కానీ మాదిగ మేధావి వర్గం కూర్చొని ఇప్పుడున్న మాల సంఘాలని మాదిగ సంఘాలని అందరినీ కూడా కూర్చుండబెట్టి మాట్లాడుకునేటువంటి ఒక డెమోక్రటిక్ స్పేస్ను మనం తయారు చేసుకోవాలి. అది అంబేద్కర్ కాన్సెప్ట్ పూలే వాదం అవుతుంది. అట్లున్నప్పుడు మన కండ్ల ముంగట పాలకులుగా ఉండి అన్ని రంగాల్లో వాళ్ళు ఆధిపత్యం వహించి మొత్తం ఈరోజు రియల్ ఎస్టేట్ ఏంటి, భారీ పరిశ్రమలు ఎవరి చేతిలో ఉన్నాయి, టీవీ ఛానల్ ఎవరి చేతిలో ఉన్నాయి, ఈ వ్యవస్థను నడపగలిగే వ్యాపారస్తులు ఎవరున్నారు, మనం ఎక్కడ పంచాయతీ పెట్టుకుంటున్నాం, మనకు ఎస్సీ కార్పొరేషన్ ఎన్ని నిధులు ఇస్తున్నారు వాస్తవంగా బడ్జెట్లో, ఎస్సీ కార్పొరేషన్లో ఎంత అవకాశాలు వస్తున్నాయి, అసలు సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ వాళ్ళకున్న హాస్టల్స్ లాగా ఉందా, నాణ్యమైన విద్య ఉందా? ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తున్న క్రమంలో ఇంకా మన పిల్లలకి ఇప్పటికి కూడా పెరుగులో పురుగులు అన్నం తింటున్నటువంటి పరిస్థితి. దాన్ని పక్కకు పెట్టి మనం రాజకీయ పార్టీల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం. వాళ్ళకి మంచిగా ఎంజాయ్మెంట్ ఉన్నది. ఇప్పుడు నాయకత్వం వహించే వాళ్ళు అదే ఆలోచించాలి. మనం చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినామా, రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళినామా, లేకపోతే నరేంద్ర మోడీ దగ్గరికి పోయి మనం వాళ్ళ దగ్గర వంగడం కాదు. ఇప్పుడు మందకృష్ణ లాంటి వాళ్ళు, వెంకయ్య నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, కిషన్ రెడ్డి కానీ, నువ్వు బీజేపీకి దళితులు మాదిగ సామాజిక వర్గం కూడా చాలా బాధపడుతుంది. అరే ఎందుకు మనవాదుల చుట్టూ మనం తిరగాలి, ఈ పంచాయతీ మనం కూర్చొని పరిష్కరించుకోవాలి కదా. సరే, అది రాజకీయంగా తీసుకోవాల్సిన నిర్ణయమే, కానీ మనం తీసుకునే విషయంలో మనము శత్రువులుగా మాలలు. ఇప్పుడు మనవాదులు ఎవరు? మేమా, మందకృష్ణ గారు? ఇంకా మాదిగ ప్రజలకు కానీ మాల ప్రజలకు కానీ ఈ క్రీడలకు ఈ యొక్క రాజకీయాలకు సంబంధం లేదు. పాపం వాళ్ళు మాలను మనవాదులు అన్నాడా?
అన్నారు కదా. ఒక దగ్గర అన్నాడా? ఇప్పుడు మనువాదులు అని అంటే మనువాదుల చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఆ యొక్క బీజేపీ పార్టీలో మాల సామాజిక వర్గానికి ఒక ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు, ఒక ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేండి అండి. అంత కోపం, అంత పగ ఏంటి మాలల మీద? ఆయన ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు. మరి అందులో ఉన్న మాల సామాజిక వర్గం కూడా ఈరోజు ఆలోచన చేస్తున్నారు వాళ్ళు, అసలు ఈ పార్టీలు ఉండనా లేదా అనేది. అంటే మరి మొన్న ఎంపీ టికెట్లో మరి ఒక్కరు కూడా మాదిగా టికెట్ ఇవ్వలేదు కదా కాంగ్రెస్ కూడా. మొన్న ఎంపీ టికెట్లో 3 రిజర్వేషన్ ఉంటే మరి వాళ్ళే మాకెందుకే లేదు? ఇప్పుడు కడియం శ్రీహరి గారు బిడ్డకి ఇచ్చారు. ఇప్పుడు కడియం శ్రీహరి గారే కాదా మొత్తం వర్గీకరణ ఉద్యమాన్ని నడిపినటువంటి వాడు, చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇచ్చినటువంటి వాడు. ఆయనను కూడా కృష్ణన్న గారు ఏమన్నారు, ఆయన మాదిగన కాదని చెప్పారు. అంటే ఉపకులాలు, అనుబంధ కులాలు ఉన్నవాళ్ళు కూడా మన వాళ్ళే అనేది మనం ఉన్నప్పుడు ఎస్, ఈ వర్గీకరణ అంశంలో కూడా ఇప్పుడు ఉన్న 59 కులాలకు నష్టం జరగకుండా ఎలా ఉండాలని ఒక ప్రతిపాదన, ఒక డిస్కషన్, ఒక డిబేట్ లేదు కదా. అది అంతా బాధపడుతున్న వాళ్ళు. అనుబంధ కులాలు కూడా చాలా ఫీల్ అవుతున్నాయి, ఇది జరిగితే మేము ఎటు పోవాలి, మాకు నష్టం జరుగుతుంది కానీ వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. ఇది అందుకే ఉమ్మడిగా కూర్చొని మాట్లాడుకొని ఒక ప్రతిపాదన చేయాల్సిన సమయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడ నుంచి సుప్రీంకోర్టు రాగానే అసెంబ్లీలో నేనే ముందు చేస్తా అది అని అన్నాడు. కానీ మేము అడుగుతున్నది ఏంటంటే ఒక కమిషన్ ఏమని చెప్పాం. ఇప్పుడు ఉషా మెహ్రా కమిషన్ చెల్లదు, రామచంద్రరావు కమిషన్ చెల్లదు. ఇప్పుడు తెలంగాణలో ఏదైతే ఏర్పడ్డదో ఆ కమిషన్ మొత్తం తెలంగాణలో ఉద్యోగాల వాటెంత, విద్యారంగంలో వాటెంత, అసలు ల్యాండ్ వ్యవసాయ రంగంలో ఎలా ఉంది, పారిశ్రామిక రంగంలో ఎలా ఉంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తలేరు కదా. ఆ ఎస్సీ ఎస్టీ సబ్ప్లాను ఉద్యమం చేసిన వాళ్ళు కూడా మాల సామాజిక వర్గం నుంచే. భారత రాజ్యాంగాన్ని మార్చుతామని అన్నప్పుడు కూడా వ్యతిరేకంగా ఉద్యమించింది, మాట్లాడింది మాల సామాజిక వర్గం. ఈరోజు బీజేపీకి ఇట్లా ఇండిపెండెంట్గా అధికారం వచ్చుంటే, ఎన్డీఏ కాకుండా వచ్చుంటే ఈరోజు రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తారు వాళ్ళు. మతంతోటి సామాజిక న్యాయాన్ని చంపేటువంటి ప్రక్రియ చేపడుతూ ఉన్నారు. వాళ్ళకి ఎలా మద్దతు ఇస్తారు? మా కమ్యూనిటీ సెక్యులర్ భావాలతో ఉన్నారు, అంబేద్కర్ ఆలోచనతో ఉన్నారు కాబట్టి తెలంగాణ ఉద్యమంలో మేధావులుగా, విద్యార్థులుగా అందరము పనిచేశాం. తెలంగాణలో సోషల్ జస్టిస్ జరగాలని మాట్లాడిన సందర్భాలు